చక్కగా వీక్లో ఎవ్రీ డే కానీ లేదంటే ఎవ్రీ 3 to 4 డేస్కి ఒక్కసారి కానీ మనం ఫేషియల్ స్టీమింగ్ అనేది పడుతూ ఉండాలండి. వై? బికాస్ ఈ అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఈ హెయిర్ ఫాలికల్స్లోకి వచ్చేసి సెటిల్ డౌన్ అయిపోతూ ఉంటాయి. అంటే స్కిన్లో ఉండే పోర్స్ దగ్గర అనమాట. ఈ స్కిన్లో ఉండే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మనకి, అక్కడికి వచ్చి అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. అక్కడ అక్యుములేట్ అయిన తర్వాతే మనకి అదొక పొక్కు రూపంలో కానీ కురుపు రూపంలో కానీ అంటే ఇలా బయటికి వస్తుంది. దాన్ని మనం పింపుల్ అంటాము. సో అది రాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు దాన్ని క్లియరప్ చేసేసుకుంటూ ఉండాలి. ఈ ఫేషియల్ స్టీమింగ్ పట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది. ఈ స్వెట్టింగ్ నుంచి మన చర్మంలో ఏవైతే టాక్సిన్స్ అనేవి డిపాజిట్ అయిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఫ్లెష్ అవుట్ అయిపోతాయి. కాబట్టి మనం చక్కగా నెక్స్ట్ స్టీమింగ్ పట్టిన తర్వాత సోప్ తోటి వాష్ చేసేసుకుంటాం. కాబట్టి ఎవ్రీ డే మన ఫేస్ అనేది టాక్సిన్స్ లేకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగస్ కానీ ఇటువంటివి ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుంది. కాబట్టి పింపుల్స్ అనేవి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి.